హాయ్ అండి. తోటకూర పెసరపప్పు చేశానండి. ఆకుకూరలు ఎప్పుడు ఒకేలా వండుకుంటే బాగోదని కాస్త వెరైటీగా వండుదామని ఈసారి పెసరపప్పుతో చేశాను. ఆకుకూరని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా నూనెలో వేయించుకోవాలండి. పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాను. తోటకూరకి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు వచ్చేసరికల్లా ఈ ఆయిల్ అసలు కనిపించదండి. ఉల్లిపాయలు వేగాక పెసరపప్పు కూడా కాస్త నూనెలో వేయించుకున్నాక ఈ ఆకుకూరను కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఆ కూరకు సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోవాలండి. ఈ తోటకూర వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ నూనె ఎక్కువగా ఉందనిపించి చూడండి, ఇప్పుడు నూనె లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూర. ఖచ్చితంగా ట్రై చేయండి. సీజనల్ ఫ్రూట్స్లో చెప్పుకోవాల్సింది అల్లనేరేడు పండ్లండి. ఇవి సంవత్సరానికి ఒక్కసారైనా కంపల్సరీ తినాలంటండి. ఐరన్ బాగా ఉంటుందంట దీంట్లో.